సో గైస్ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు వంట వచ్చు బేసిక్గా. నా అంత అద్భుతం ఏందో పెద్ద పెద్ద మాటలు గైస్ ఆయిల్ కూర ఎట్లా వండుతుందో ఇప్పుడు చూపిస్తారు గైస్. మొత్తం ఆయిల్ వేసి పడేసింది అందులో. చూడండి గైస్ కావాలంటే. సో గైస్ మంట లేకుండా కర్రీ ఎట్లా ఉండాలి చూడండి గైస్. రెడ్ కలర్ రావాలన్న వేద్దాం కుంకుమ. గైస్ నెక్స్ట్ మనం మటన్ వాష్ చేసుకోవాలి మంచిగా సర్ఫ్ వేసి వాష్ చేసింది గైస్ ఇప్పుడే. సో గైస్ దీన్ని ఒక 2.5 గంటల దాకా ఉడకబెట్టాలి. తర్వాత 6 గంటలు ఆరబెట్టాలి. 7 గంటలు ఎండబెట్టాలి. తీసుకెళ్ళి బయట నూకాలి. గైస్ మీరు వాసన చూడండి గైస్. So beautiful, so elegant, just looking like a wow. గైస్ మీ పేరు పెట్టుకొని. సో గైస్ మీరు కూడా టేస్ట్ చూడండి గైస్. టేస్ట్ చూసి ఎట్లుందో మీరు కూడా కమెంట్ లో పెట్టండి గైస్. నిజంగా సూపర్ ఉంది గైస్. చాలా బాగుంది గైస్. మళ్ళీ ఇంకొక ముక్క తింటున్నా. బాగా గైస్ చాలా బాగుంది గైస్. బాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇట్స్ మీ బుజ్జి. నావే ఇట్స్ మీ బుజ్జి. వై ఏమవుతుందంటే బుజ్జితో గజ్జి. ఇప్పుడు నన్ను గజ్జిలాగా పట్టుకుంది. చేసుకో గైస్. మీరు నన్ను చూస్తారు కదా వీడియో గైస్. ఎందుకు గైస్ ఇట్లా చేస్తుంది అమ్మాయి? సో గైస్ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు వంట వచ్చు బేసిక్గా. నీకు 1 అవ్వచ్చు, నాకు 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఆకలి వేస్తుంది ప్లీజ్. నీకు ఆకలి వేస్తే నాకు ఈ కాల్ వేస్తుంది. గైస్ సో నా ఛానల్ నీ ఛానల్లో కూడా ఎప్పుడు చేయలేదు. నాకు వంట వచ్చి గైస్ చూపియడు బేసిక్ గా. ఎవరు అడిగాడ్రా నిన్ను? ఫైనల్లీ అందరు చికెన్ చేస్తారు, నేను మటన్ చేస్తున్నాను అనమాట. అంటే వేరే మటన్ చేయరా? నా అంత అద్భుతం ఏందో పెద్ద పెద్ద మాటలు. సో నేనైతే మటన్ ఎలా ప్రిపేర్ చేస్తాను నా రెసిపీ. సో ఫస్ట్ మటన్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ ఇంత గడ్డి తీసుకొచ్చి మేకకి వేస్తాము. అది చిన్నప్పటి నుంచి పెద్ద అయితే ఉంటుంది మెల్లమెల్ల. బాగా బాగా బలిసిన తర్వాత వయసులాగా బలిసిన తర్వాత దాన్ని కోసి కారం పెట్టి ఉప్పు కారం పెడితే అది మటన్. సో గైస్ ఇప్పుడైతే కూర నాశనం చేయాలి. గైస్ నా కిచెన్ లో ఒక పనోడు పెట్టుకున్నా. ఈ పనోడు నాకు ఇప్పుడు అన్ని తెచ్చిస్తాడు. వెళ్ళి ఫస్ట్ ఆయిల్ తెచ్చి ఆయిల్ చేయడానికి నేర్పిస్తా. నేను లేనప్పుడు వేసుకోవచ్చు పో. సో గైస్ ఇప్పుడు బుజ్జి అయితే వంట చేయబోతుంది. సో మటన్ కర్రీ ఎలా చేయకూడదు అనేది ఇప్పుడు చెప్తుంది గైస్. చూడండి గైస్ సీరియస్లీ సో గైస్ ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఎంతైనా వేసుకోవచ్చు అంట. ఖరాబ్ చేయడానికి ఎంతైనా వేసుకోవచ్చు. గైస్ ఆయిల్ కూర ఎట్లా వండుతుందో ఇప్పుడు చూపిస్తారు గైస్. మొత్తం ఆయిల్ వేసి పడేసింది అందులో. చూడండి గైస్ కావాలంటే. మొత్తం ఆయిలే పడేసింది దాంట్లో. ఏముంది నీ ముఖం ఉందా? నిన్న అనవసరంగా నిన్న పిలిచినందుకు ఈ రోజు వచ్చిందా నేను? ప్లీజ్. సో గైస్ ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట మంచిగా ఇట్లా. గైస్ ఆయిల్ లో 1 గంట సేపు ఆయిల్ ని వేడి చేయాలి గైస్. సో నెక్స్ట్ మటన్ వేయాలి గైస్ దాంట్లో. దౌడలు వలుగుతాయి పెట్టు. ఏం చేయాలి? సో గైస్ ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా అట్లా సౌండ్ రావాలి. ఇట్లా చుబుక్ అని సౌండ్ రావాలి. హరిలో రంగ హరే హరిలో రంగ హరే. సో గైస్ నేను ఆవాలు వేయను అన్నమాట. ఎందుకంటే చాలా సార్లు బెడ్స్ కొట్టేది. ఆవాలు ఎందుకు వేయాలంటే ఈ వాల్ వేస్తుంది కదా, ఆవాలు వేయదు అనమాట. ఇప్పుడు అలాగే ఉంటదా? ఎంత లోపల పెట్టారు కదా కెమెరా కనబడ్డది. సో గంటతో చెప్పాను. ఏం చేయాలి?
చూడండి గైస్, కొంచెంసేపు ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేయాలి. ఇటు చూడు, ఒక జర ఇటు చూడండి గైస్, దూరంగా. సో గైస్, మంట లేకుండా కర్రీ ఎట్లా ఉండాలి చూడండి గైస్. సో దాదా పొట్టిదానికి అందులో చూడు. ప్లీజ్ ఇక కూర్చోనైనా చేస్తా, డోంట్ డిస్టర్బ్. కాలుతుంది. ఇదే తగ్గించుకో. సో గైస్, అవి కొంచెం బాగా డ్రై. చెప్పు. రావట్లేదా? ఏమంటారు? చెప్పు. డ్రై కాదు, ఫ్రై అవ్వాలి. డ్రై ఇజ్జత్ తీసిన బుజ్జి. మళ్ళీ నీకు ఆకలి చేస్తా, నాకు ఏ కాదు చేస్తా. గైస్, ఒకేసారి కట్ చేసుకోవాలి. మళ్ళీ బగారాలకు కూడా కొంచెం మిగిల్చుకోవాలి. మళ్ళీ కట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, డిస్టర్బ్ చేస్తారు. సో గైస్, అన్ని ఆనియన్స్ వేసుకోవచ్చు, ఏం కాదు, హెయిర్ ఫాల్ కాదంట. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సో నాకు చిన్న టిప్ లాస్ట్ లో ఇద్దాం అనుకో. నీకు ఒక టిప్ చెప్పాలా? అవసరం లేదు. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నా గైస్ నేను. ఇవన్నీ ఇలా వేసేసుకోవచ్చు, మొత్తం ఏం కాదు. ఏమైంది? ఎందుకంటే మనం టమోటా అవేం వేయం కాబట్టి. సో ఇలా మంచిగా ఇవి ఒక రెడ్ కలర్ వచ్చేలా, లైట్ రెడ్ కలర్ వేగాలి. నా సీక్రెట్ రెసిపీ అన్నమాట. ఇగో కుంకుమ రెడ్ కలర్ రావాలన్న వేద్దాం కుంకుమ. బుజ్జి ప్లీజ్ బుజ్జి. మళ్ళీ చేస్తాను. కష్టపడి నీకోసం ప్రిపేర్ చేసుకుంటే నీకు ఎవడు నేను. సో గైస్, మటన్ ఎట్లా ప్రిపేర్ చేయాలంటే మన ఫోన్లో జొమాటో యాప్ ఉంటుంది. జొమాటో యాప్ ఓపెన్ చేయాలి, మటన్ ఆర్డర్ పెట్టుకొని తినాలి గైస్. బాయ్స్ కి మంచి సజెషన్. బాగా కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. ఏంది పులిహోరనా? సో బుజ్జి, ఎందుకు బుజ్జి అట్లా చేస్తావు? ఏమైంది బుజ్జి? ఏం లేదు బుజ్జి, చెప్పు బుజ్జి. నేను మాట్లాడతాను. గైస్, నెక్స్ట్ మనం మటన్ వాష్ చేసుకోవాలి మంచిగా. మంచిగా సర్ఫ్ వేసి వాష్ చేసింది గైస్ ఇప్పుడే. సో నెక్స్ట్ మటన్ వేసేసుకోవాలి. గైస్, అట్లా మిక్స్ చేయాలి. కలుపుతూనే ఉండు బాబు, కలుపు. సో మటన్ ఎట్లా ఖరాబ్ చేయాలనేది చెప్తుంది గైస్, చూడండి. గైస్, నా లైఫ్ లో ఎప్పుడు ఇలా చేయలే గైస్. నీట్ గా వస్తుంది. కొంతమంది ఉంటే పక్కన అట్లాగే ఉంటది డిస్టర్బెన్స్. కారమే ఇప్పుడు. గైస్, నేను ఎప్పుడు ఇలా చేయలేదు గైస్, నాకేం అర్థమైతలే. అది కారమే. కారం. బుజ్జి ప్లీజ్, బుజ్జి తినేలాగా చేసుకో నువ్వు. కారమే రా, కారం ముద్దంట. నాకు అదేం అర్థమైతలే బుజ్జి. గైస్, స్టార్ట్ చేసిన తర్వాత ఏం అర్థమైతలే అంటే ఏం చెప్పాలి? నేను వండుతాను చూడు. సో గైస్, దీన్ని ఒక 2.5 గంటల దాకా ఉడకబెట్టాలి. తర్వాత 6 గంటలు ఆరబెట్టాలి. 7 గంటలు ఎండబెట్టాలి. నిన్ను తీసుకెళ్ళి బయట నూకాలి. ఓకే గైస్. సో గైస్, అది టైం పడుతుంది, కొంచెం బాయిల్ అవ్వాలి గైస్. A few moments later. సో నెక్స్ట్ పేస్ట్ వేసుకోవాలి. కోల్గేట్ తీసుకో. పేస్ట్ ఇది వేసుకోవాలి. అల్లం పేస్ట్. ఇదేంది? అల్లం పేస్ట్. ఇదేంది ఇది? అల్లం. నువ్వే నా పిల్లం. గైస్, అది మాడిపోతుంది బుజ్జి. సో మొత్తం వేసేసేయాలి. అంతే. ఇప్పుడు తెలుసు గైస్ ఎవరు కొట్టచ్చు. గైస్, నాకు ఇది చూడు, ఇది అంతే వేస్తుందంట. సో గైస్, సరిపడేంత వేసుకోవాలి గైస్. నాకు తెలుసు, నిజంగా చెప్తున్నా, బుజ్జే చెడగొడుతున్నాడు కర్రీ మొత్తం. నేను సో ఏం గైస్, చేయలేదు. పడేయడానికి రెడీగా ఉండండి. అట్లా బ్లాక్ బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్. నెక్స్ట్ ఏంటి? చెప్పు. నెక్స్ట్ ఏందో నీకు తెలుసుగా. నెక్స్ట్ ఉప్పు కారం అవి వేసుకొని విజిల్ పెడితే అయిపోతుంది మటన్. ఇట్లా పట్టుకో. అయిపోయినా?
ఉప్పు కారం లేకపోతే నువ్వు మమకారం చాలా తిను దాన్ని వేసుకోండి. గైస్ ఇది నా వీడియోనా, ఏంది ఇది నువ్వే వేస్తున్నావు? నీకు రాదు, పీక నీకు రాదు. గైస్ ఓ ఇప్పుడు గైస్ కొంచెం అద్దగా ఒక అర్ధ కిలో కారం వేసుకోవాలి గైస్. వెయిట్ 65 కిలోస్. కొంచెం మొత్తం కారం మొత్తం వేసుకోవాలి గైస్ కాదు. సో గైస్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎట్లా అంటే జస్ట్ ఇంత సరిపోతుంది. సాంప్రదాయిని సుప్పిని సుఖ చెప్తా గైస్, చూసుకుంటా చెప్తా కానీ. సో గైస్ నెక్స్ట్ ఉప్పు. నీ అమ్మ నువ్వే పెద్ద తప్పులో నీకు తెలియకపోతే నేను చేస్తాను. ఫస్ట్ సో గైస్ ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి గైస్. చూడు ఇట్లా దా, ఎప్పుడు చూసినట్టు చూద్దా, ఏం చేసేది ఏం లేదా. ఎదక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. సో గైస్ ఇందులో మసాలాస్ అవన్నీ మనము విజిల్స్ వచ్చాక మ్యాక్స్ 10 పెడతా. అందరూ 7 పెడతారు, నేను 10 పెడతా. అదేంటది సారీ గైస్, ఇట్లా ఎట్లుంది. A few moments later. సో గైస్ విజిల్స్ రాలేదు అనుకో, ఇట్లా పెట్టి ఇట్లా లేపాలి, విజిల్స్ వస్తాయి. అట్లా విజిల్స్ లేపాలి గైస్, సరేనా? అంతేనా? ఫైనల్లీ అయిపోయింది. చాలా ఎగ్జైటింగ్. నేను కూడా చాలా భయంగా ఉన్నా నేను గైస్. చేసా, కొంతమంది ఖరాబ్ చేసిన కాబట్టి. సో గైస్ నాకు భయం అవుతుంది గైస్. ఇప్పుడు ఏం లేదు గైస్, పారిపోవాలి గైస్ మనం. అంత ఓవర్ యాక్షన్ చేస్తారు, చేస్తే మాత్రం గైస్ 4 పూటలు తింటాడు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఇట్లా పొట్ట పెంచిన చూస్తేనే తెలుస్తుంది కదా, మళ్ళీ ఎందుకు చెప్పాలా? నేను వండుకొని తిన్నా గైస్. చూడండి గైస్, ఇప్పుడు మటన్ గుమ్మగుమ్మలాడే గుత్తంకాయ కూర రెడీ గైస్. చూపిస్తున్నారండి గైస్. చూడండి గైస్, పొగలు వస్తాయి. గైస్ మీరు వాసన చూడండి గైస్. So beautiful, so elegant, just looking like a wow. కర్రీ డన్ అన్నమాట. చూడండి గైస్, మా బుజ్జి అయితే చాలా కష్టపడి నా కోసం ఇట్లా కర్రీ అయితే వండింది. చూడండి కనిపిస్తుందా మటన్ కర్రీ. సో నాకైతే మా బుజ్జి వండితే చాలా నచ్చుతుంది అనమాట. సో ఇది ఒక్క పూటలో తినేస్తా, చాలా ఇష్టం అనమాట. ఇట్లా చెప్పమన్నది గ్యాప్ లో చెప్తున్నా గైస్. సరే చెప్తున్నా, నువ్వు చెప్పినట్టు చెప్పినా కదా, ఇంకేంది. థ్యాంక్స్. నిజంగా బాగా వండుతుంది గైస్. కావాలంటే మీరు కూడా తినండి. కొంచెం టేస్ట్ చూపిద్దాం వాళ్ళకి. గైస్ మీ పేరు పెట్టుకొని సో గైస్ మీరు కూడా టేస్ట్ చూడండి గైస్. టేస్ట్ చూసి ఎట్లుందో మీరు కూడా కమెంట్ లో పెట్టండి గైస్. నేను ఎట్లా తింటున్నా మరి అట్లా తినాలి బలవంతంగా, నచ్చినా నచ్చినట్టు అట్లనే. సో గైస్ తింటున్నా. సో గైస్ ఈ వీడియో నిజంగా సూపర్ ఉంది గైస్, చాలా బాగుంది గైస్. థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక ముక్క తింటున్నా. బాగా గైస్, చాలా బాగుంది గైస్. బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ బుజ్జి ఛానల్. గైస్ నేను మంచి కుక్కర్ అనమాట. సో మంచి కుక్కర్ మంచి కుక్కర్ అనమాట. నేను మంచి కుకింగ్ చేస్తా గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ఈ పంది ఇలాగే తింటుంటారు మా ఇంట్లో అనమాట. బాబు ఇలాంటి వాళ్ళు ఉంటారు గైస్.